పేరుకే దేశానికి రాజధాని గాని ఢిల్లీ పట్నం అంతా ఎప్పుడు వాతావరణం బాలేక కింద మీద అవుతుంటది. మొన్నటిదాకా ఎండలు దంచి మంచి నీళ్లకు అరిగోసలు పడ్డది. అది ఇట్లా తష్ప అయ్యిందో లేదో నిన్ని అలా వాన అందుకున్నది. మరి పడక పడ్డగా వానకు ఢిల్లీ పట్నం ఎట్లయిందో ఎంత ఆగమైందో ఒక్కసారి ఢిల్లీ దాకా పోయి అరుసుకొని వద్దాం. దేశ రాజధాని వానకు తడిసి ముద్దయింది. మొన్నటిదాకా శీతం ఎండలతోని కింద మీదైన ఢిల్లీ పట్నం ఒకటే వానకు గజ్జునొనికింది. పడ్డది ఒకటే వానైనా జోరుగా పడేటాళ్లకు ఎటు దిక్కు చూసినా మోకాల్లోతు నీళ్లు నిలిచినాయి. దీంతోని పట్నంలో శానా దిక్కుల కరెంటు పోయిందట. పెద్ద పెద్ద తొవ్వలన్నీ నీళ్లు నిలిచి బండ్లు ఆగినాయట. గంటల కమాన్ ట్రాఫిక్ లనే ఇరుక్కుపోయి 10 నిమిషాల తొవ్వ కూడా 2-3 గంటలు పట్టిందట. తీన్మూర్తి గోవిందాపూర్ దిక్కైతే వాన జోరు చెప్పవశమే కాదట. అడ్డమైన వరదలు జయంగా కొలువులు చేసుకుని ఇంటికి పోయేటోళ్లు కన్నమ్మ కష్టాలు పడ్డరట. గిట్ల ఒక్క తాన కాదు శానా దిక్కుల గిదే కథ అయిందట. వాన జోరు జయంగా ఢిల్లీ విమానాల డిపోలున్న 1వ నెంబర్ టెర్మినల్ పైకప్పు సగం పడ కూలిందట. ఒకటేసారి డిబుక్కున కూలేటొరకు కిందున్న కార్లు సత్రోలై మనుషులకు శీతం దెబ్బలు దాకినాయట. అండ్ల 6గురికి ఆయే పాయి ఉంటే అందరినీ దాకన కొంచెం సూదిగోళీలు ఇప్పిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ కుద్దు చెప్పిండు. జోరు వానలతోని పెద్ద ఆగమే ఉందని విమానాల కంపెనీలు కొన్ని తొవ్వ మళ్ళిచ్చిర్రట, కొన్ని రద్దు చేసిర్రట. 1వ నెంబర్ కెంచిపోయే విమానాలను ఆపేసిర్రట. అటు మెట్రో కూడా ఇప్పటి మందం యశోభూమి దిక్కు ఇంకా విమానాల స్టేషన్ 1వ టెర్మినల్ కు పోయే రైలును రద్దు చేస్తున్నామని చెప్పిందట. ఇక ఢిల్లీలో జోరు వాన ముచ్చటిట్లుంటే ఇటు మన కొమరంభీం జిల్లాలో వానలు జయంగా పెద్ద ఆగమే అయ్యింది. కాగజ్ నగర్ మండలంలో ఉన్న అందవెల్లిలా పెద్ద వాగు జోరు మీద పొంగిందట. మరి ఒకటేసారి రువ్వడి మీద పొంగుడుతోని చెల్కల పొంటున్న ఆవులు బర్లు ఎడ్లు అన్ని నీళ్ళల్లో కొట్టుకొచ్చినాయి. అప్పటిదాకా పడవలోలే కొట్టుకొచ్చిన ఆవులు బర్లు పోంగ ఓ బ్రిడ్జి అసొంటిది అడ్డం తగలంగానే ఎమ్మటే లేచి ఒడ్డుకు పడ్డాయి. ఇక గీ ముచ్చట ఇంటర్నెట్ లో శీతం తిరుగుతుంది. ఏదేమైనా గితాప వానలు ఎట్లెట్లనో ఉన్నాయని అంటుర్రు కాబట్టి వాగులు వంకల పొంటి ఉండే రైతన్నల్లారా జర్ర పాయలంగా ఉండుర్రి. అట్లనే పట్నం మీద ఉండేటోళ్ళు కూడా ఈషార మీద ఉండుర్రి.